Morning, guys. Andhra Pradesh Socio-Economic Survey 2023-2024 చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2 రెండు కంప్లీట్ అయిపోయి మనకి ఇప్పుడు చాప్టర్ 3లోకి వస్తున్నామండి. ఓకే, సో చాప్టర్ 3ని మనం డిస్కస్ చేస్తాము. ఇవాళ సెషన్లో మనకి చాప్టర్ 3 కంప్లీట్ అయిపోతుంది, నో ప్రాబ్లం. ఓకే, సింగిల్ వీడియోగానే ఉంటుంది ఇది. దాని పేరు పబ్లిక్ ఫైనాన్స్ అండి. పబ్లిక్ ఫైనాన్స్ అంటే పబ్లిక్ ఫైనాన్సింగ్ అంటాం కదా, సింప్లీ నథింగ్ బట్ బడ్జెటింగ్ కి వాటికి సంబంధించింది. అంటే బడ్జెట్ గురించి కాదు మనం మాట్లాడేది, ఓకే, నాట్ అబౌట్ కంప్లీట్ బడ్జెట్, బట్ వాటికి సంబంధించిన విషయాలు మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. అదే పబ్లిక్ ఫైనాన్స్ చాప్టర్ 3. ఓకే, సో చాప్టర్ 3కి ఇంట్రడక్షన్గా చెప్పేటప్పుడు మనకి ఇక్కడ కొన్ని విషయాలు చెప్పారండి, అవి ఒకసారి మనం చూసుకుందామండి. ఏంటంటే 2 జూన్ 2014 ఆంధ్రప్రదేశ్ స్టేట్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బైఫర్కేషన్ జరిగింది కాబట్టి. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అని చెప్పి 2 స్టేట్స్గా విడిపోయిందండి. ఓకే, అయితే ఆ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకానమీ అంటే రెసిడ్యువరీ స్టేట్ అంటే మిగిలిపోయిన స్టేట్. ఎందుకంటే ఆంధ్ర ఫస్ట్ నుంచి ఉన్న స్టేట్, దాని లోపల నుంచి తెలంగాణని రిమూవ్ చేసేశారు. సో ఆ మిగిలిపోయిన మొక్క ఏంటి అంటే కోస్తాంధ్ర, రాయలసీమతో కూడుకున్న కొత్త ఆంధ్రప్రదేశ్ అనమాట. అందుకే అది రెసిడ్యువరీ స్టేట్ అండి. సో ఈ రెసిడ్యువరీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో దాని యొక్క ఫిజికల్, ఎకనామిక్ అండ్ సోషల్ కండిషన్స్ అన్నీ కూడా చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యాయి. ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ ఈ 3 రకాల కండిషన్స్ కూడా చాలా దారుణంగా అంటే అడ్వర్స్గా, ఓకే, అడ్వర్స్లీ అంటే నెగిటివ్గా అనమాట ఇంపాక్ట్ అయ్యాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అయితే ఈ విషయం సెంటర్కి కూడా తెలుసు. ఇలా ఆంధ్రప్రదేశ్ని విడగొట్టడం వలన, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణని తీసేయడం వలన ఆంధ్రప్రదేశ్ ఇలాంటి ప్రాబ్లం ఎదుర్కొంటుంది. ఓకే, అది ఫినాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోవచ్చు, దానికంటూ కొంత అసిస్టెన్స్ అవసరం అని చెప్పి సెంటర్కి తెలుసు అండి. ఆ విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక రాజధాని కాదు. ఓకే, రాజధాని అనేది పక్కన పెట్టేయండి, రాజధాని కంటే మెయిన్ అది ఒక ఎకనామిక్ సెంటర్ అనమాట. మొత్తం ఇప్పుడు ప్రెసెంట్ తెలంగాణలో జనరేట్ అయ్యే మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ ఇట్ బీయింగ్ జనరేటెడ్ ఫ్రమ్ ద హైదరాబాద్ అనమాట. అది ఒక మేజర్ ఎకనామిక్ హబ్ అండి. ఓకే, అలాంటి ఒక ఎకనామిక్ సెంటర్ పోయింది. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చే రెవెన్యూ చాలా వరకు తగ్గిపోయింది. సో ఇది తెలిసిన సెంట్రల్ గవర్నమెంట్ అప్పటి ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఉంటారు కదా. ఓకే, హీఈస్ ద వన్. మన్మోహన్ సింగ్ ఏం చేశారంటే రాజ్యసభలో ఆయన క్లియర్గా అనౌన్స్ చేశారు. ఓకే, మాకు తెలిసి ఈ విషయాన్ని, వీఆర్ యాక్సెప్టింగ్ దట్, వీఆర్ ఎక్నాలజింగ్ దట్. సో అందుకని ఏం చేస్తున్నామంటే మీరు డెవలప్ అవ్వడం కోసం, ఓకే, మీ యొక్క డెవలప్మెంట్ కోసం వీ విల్ ప్రొవైడ్ యూ అసిస్టెన్స్, మేము మీకు అసిస్టెన్స్ ఇస్తాం, కొన్ని సంవత్సరాల పాటు అసిస్టెన్స్ ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ ఉంది కదా, దాని మీద డిస్కషన్ జరుగుతున్నప్పుడు రాజ్యసభలో ఈ విషయాన్ని మెన్షన్ చేశారండి. ఇప్పుడు ఎందుకు ఇది మాట్లాడుతున్నామంటే ద సెంట్రల్ అసిస్టెన్స్ ఈజ్ నీడెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎదగాలి అంటే 100% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫినాన్షియల్ సపోర్ట్ కావాలి. ఎందుకు, మనం చాలా రకాల క్రైసిస్ని ఎదుర్కొనే పరిస్థితి ఉంది కాబట్టి. ఓకే, వీఆర్ ఇన్ ఫినాన్షియల్ స్ట్రెస్ అనమాట. వీఆర్ ఇన్ ఫినాన్షియల్ స్ట్రెస్. ఆ ఫినాన్షియల్ స్ట్రెస్కి కారణాలు ఏంటి, ఏ కారణాలతో మనకి ఫినాన్షియల్ స్ట్రెస్ వస్తుంది? ఫినాన్షియల్ స్ట్రెస్ అంటే ఆర్థిక ఒత్తిడి అనమాట. ఓకే, ఎందుకు అసలు ఆర్థిక ఒత్తిడి మనకు వచ్చింది అంటే ఫస్ట్ వన్, మనకి వచ్చే రెవెన్యూ బేస్ తగ్గిపోయిందండి. అంటే శ్రింకింగ్ ఆర్ డిక్రీజింగ్ రెవెన్యూ బేస్ అంటే ఆదాయం. రెవెన్యూ అంటే ఆదాయం కదా మనకి. సో ఆ రెవెన్యూ వచ్చే బేస్ అనేది తగ్గిపోయింది. ఒకప్పుడు మొత్తం 23 జిల్లాల్లోంచి ఇన్కమ్ వచ్చేది, ఇప్పుడు 10 జిల్లాలు ఆ తెలంగాణకి అయిపోవడం వల్ల వాటి నుంచి వచ్చే రెవెన్యూ తగ్గిపోయింది. ఓకే సార్, ఖర్చు పెట్టాల్సింది కూడా మరి తగ్గింది కదా సార్, ఇప్పుడు ఆ 10 జిల్లాలకి ఖర్చు పెట్టక్కర్లేదు కదా. ఓకే, అవును, కానీ ఒకసారి తెలంగాణ చరిత్ర ఇదంతా తెలుసుకుంటే మనకి ఏమర్థమవుద్దంటే అసలు తెలంగాణ విడిపోయిందే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఈ ఆంధ్ర వాళ్ళు మా దగ్గర డబ్బులు తీసుకువెళ్ళి వాళ్ళ ప్రాంతాల్లో ఖర్చు పెట్టుకుంటున్నారు, మా తెలంగాణ మీద ఫోకస్ చేయట్లేదు అని ఉండేది. అంటే జరిగింది, రియల్ గా జరిగింది. ఆ కారణం చేతనే తెలంగాణ విడిపోయింది కూడా. సో
రెవెన్యూ బేస్ తగ్గిపోయింది ఖచ్చితంగా, ఇది ఒక విషయం. రెండోది బ్లడ్జనింగ్. ఓకే, ఇక్కడ మెన్షన్ చేసిన వర్డ్ చెప్తున్నాను నేను మీకు ప్రత్యేకంగా. ఓకే, ఇది గ్రూప్ 1లో ఒకవేళ రాసేటప్పుడు మనకి ఇలాంటి వర్డ్స్ పనికి వస్తాయండి. మెయిన్స్లో గ్రూప్ 2 వాళ్ళకి అవసరం లేదండి. సో బ్లడ్జనింగ్ అంటే అర్థం ఏంటంటే ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ అనమాట, అంటే చాలా తొందరగా పెరిగిపోవడం అనమాట. సో అలా పెరిగిపోతూ ఉన్న ఎక్స్పెన్సెస్ అనమాట, బ్లడ్జనింగ్ ఎక్స్పెన్సెస్. దేనివల్ల ఎంత ఖర్చులు పెరిగిపోతున్నాయి సార్ మనకి అంటే, ఒకటి ఏంటి, చాలా ఉన్నాయి. ఒకటి ఫస్ట్ వన్ ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్లు. ఓకే, కొత్తగా ఇప్పుడు గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, దానికి ఎన్నో మెషినరీలు కావాలి, ఎన్నో రకాల మెషినరీ, అన్ని డిపార్ట్మెంట్లు కావాలి. వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత కాస్ట్ అనేది ఇంకర్ అవుతుంది ఖచ్చితంగా ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ల వలన. దాంతోపాటు మన మీద కూడా ఇప్పుడు విడిపోయినప్పుడు ఎప్పుడు కూడా డెవలప్మెంట్ బేసిస్లో వీటన్నిటిలో కాదు. ఓకే, మెయిన్గా అప్పుల్ని జనాభా ప్రాతిపదికన విభజిస్తారు. సో ఆ అప్పులు వచ్చాయి, మనకు కూడా కొంత అప్పులు ఎక్కువ, ఎందుకంటే మనకి ఎక్కువ జనాభా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కువ అప్పులు వచ్చాయి, వాటికి ఇంట్రెస్ట్లు పే చేయాలి మనమే. ఓకే, అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ మెనీ వెల్ఫేర్ కమిట్మెంట్స్. ఓకే, కొత్త స్కీములు ప్రవేశపెట్టకపోయినా సరే పాతగా ఉన్న పిఎఫ్లు ఇవన్నీ కూడా మనం పే చేయాల్సిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ ఫ్యూచర్లో మనం పిఎఫ్స్ అలా పే చేస్తూనే ఉండాలి. సో ఇలా వెల్ఫేర్ కమిట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి, దీనివల్ల ఎక్స్పెన్సెస్ పెరిగిపోతూ ఉన్నాయి. ఓకే, దీంతో పాటు మెయిన్ ఫైనాన్షియల్ స్ట్రెస్కి కారణం ఏంటంటే లాస్ ఆఫ్ క్యాపిటల్ సిటీ లాస్ అయిపోయిందండి. ఓకే, దానివల్ల మనకి మెయిన్ ఏమైంది, ఓకే, క్యాపిటల్ లాస్ వల్ల వచ్చిన నష్టం ఏంటంటే, ఇది ఒక మేజర్ కమర్షియల్ హబ్ అనమాట హైదరాబాద్. అసలు ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ. అంటే ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇవే గుర్తొస్తాయి ఎవరికైనా కూడా. ఓకే, మేజర్ సిటీస్ అంటే. సో అంత పెద్ద కమర్షియల్ హబ్, దాన్ని కోల్పోయాము. సో దీస్ ఆల్ ద రీజన్స్ ఫర్ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ కూడా కారణమవుతుందండి. దీనికి తోడు ఇప్పుడు వీటన్నింటికి ఓకే కొంత సపోర్ట్ చేయడానికి అసిస్టెన్స్ ఇస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వచ్చింది. ఓకే, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి తెలుసా, అవి ఇస్తానన్న ఆ ఫండ్స్ ని సరిగ్గా ఇవ్వడం లేదంటే ద ఫ్లో ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఈజ్ లెస్ దెన్ ప్రామిస్డ్ అనమాట. లెస్ దెన్ ప్రామిస్డ్ అంటే వాళ్ళు ప్రామిస్ చేసిన వాటికంటే కూడా తక్కువ ఉన్నాయి. ఇవ్వట్లేదని కాదు, సెంట్రల్ అసిస్టెన్స్ ఖచ్చితంగా వస్తుంది ఆంధ్రప్రదేశ్కి, బట్ తక్కువగా వస్తుంది అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట. సో ఇవన్నీ కలిపి మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెస్కి కారణమవుతున్నాయండి. ఓకే, ఇవన్నీ మీరు గ్రూప్ 2 కైనా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ పబ్లిక్ ఫైనాన్స్ లో మనకు అందరికీ తెలిసిందే, పబ్లిక్ ఫైనాన్స్ ఈజ్ నథింగ్ బట్ ఓకే పబ్లిక్ ఫైనాన్సింగ్ అంటే బడ్జెట్ అంటే ఏముంటాయి, ఓకే వసూళ్ళు, ఓకే రెవెన్యూ, అవే మనం మామూలుగా మాట్లాడతాం కదా, బడ్జెట్ లో ఉండే టెర్మినాలజీ చెప్తున్నాను. జస్ట్ రిసిప్ట్స్ ఉంటాయి అంటే వసూళ్ళు, ప్రజల నుంచి ట్యాక్సుల రూపంలో వేరే రూపంలో ఎంత డబ్బులు వస్తున్నాయి. ఓకే, తర్వాత దానికి గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది, అదే ఎక్స్పెండిచర్. ఓకే, అండ్ ఈ రెవెన్యూకి ఎక్స్పెండిచర్కి మధ్య ఉండే డిఫరెన్సెస్ నే మనం డెఫిసిట్స్ అంటాం. రకరకాల డెఫిసిట్స్ ఉంటాయి, ఫిస్కల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ అని చెప్పి రకరకాల లోటు బడ్జెటింగ్ మనకి డెఫిసిట్స్ ఉంటాయి అనమాట. డెఫిసిట్ బడ్జెటింగ్ అంటాం మనం, డెఫిసిట్ ఫైనాన్సింగ్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటాం. సో ఇలా డెఫిసిట్స్ ఉంటాయి. దీంతో పాటు ఈ డెఫిసిట్స్ ని పూడ్చడం కోసం మనం చేసే అప్పులు, ఓకే అవే డెట్స్ అనమాట, పబ్లిక్ డెట్ అనమాట. సో ఇవన్నీ కూడా పబ్లిక్ ఫైనాన్సింగ్ లో మాట్లాడుకోవాలి, అంతే, ఇంకేం లేవు, ఇవే మనకి పబ్లిక్ ఫైనాన్సింగ్ లో ఉంటాయి అనమాట. సో ఇప్పుడు అందులో ఫస్ట్ వన్ రెవెన్యూని చూద్దామండి. ఓకే, ద ఫస్ట్ వన్ మనకి రెవెన్యూ ఆఫ్ ద స్టేట్. ఓకే, రెవెన్యూ ఆఫ్ ద స్టేట్ విషయానికి వచ్చేటప్పటికి ఫస్ట్ రెవెన్యూ గురించి మాట్లాడదామండి. అయితే ఇప్పుడు ఇది మనకి 2023-2024 రివైజ్డ్ ఎస్టిమేట్స్ బట్టి వచ్చిన వాల్యూస్ అనమాట. మొత్తం అన్ని కూడా రూపీస్లో ఉంటాయి, వాల్యూస్ అన్ని కూడా రూపీస్లోనే ఉంటాయండి. ఈ టేబుల్ మీకోసం నేను అంటే ఇలా కొంచెం మీకు కొంచెం ఈజీగా ఉండడానికి అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. లాగా చూడండి, క్లియర్గా అర్థం చేసుకొని ట్రై చేయండి. సో రెవెన్యూకి వచ్చేటప్పటికి మన దగ్గర మొత్తం 3 రకాల రెవెన్యూస్ ఉన్నాయండి స్టేట్ గవర్నమెంట్కి వచ్చేవి. ఒకటి ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, అంటే తన యొక్క ట్యాక్స్ల ద్వారా తను విధించిన, అంటే మనకు తెలుసు కదా
సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ట్యాక్స్లు విధిస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కొన్ని ట్యాక్స్లు విధిస్తుంది. ఓకే, ఇలా రకరకాల ట్యాక్స్లు ఉంటాయి మనకి రాజ్యాంగంలో. మీరు చూస్తే పాలిటీ చదువుంటారు కదా. సో అందులో స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ గా కలెక్ట్ చేసుకునే రెవెన్యూస్ మనకి ట్యాక్స్ల ద్వారా వచ్చే ఆదాయం ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. ఓకే, అలా ట్యాక్స్లు కాకుండా ఇంకొన్ని రూపాల్లో వచ్చేది నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. డైరెక్ట్ గా స్టేటే కలెక్ట్ చేసుకుంటుంది ప్రజల దగ్గర నుంచి రెండింటిని కూడాను. అంటే డైరెక్ట్ గా స్టేట్ చేతిలోకి వస్తుంది, ఇంకెవరి చేతిలోకి వెళ్ళే అవకాశం లేదనమాట. ఇది ఫస్ట్ వన్. ఓకే, తర్వాత ఇంకొక మూడోది ఏంటి అంటే, చెప్పాం కదా కొన్ని ట్యాక్స్లని, జిఎస్టీలు ఇలాంటి వాటిని సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేస్తుంది. వసూలు చేసి వాటిని స్టేట్ కి ట్రాన్స్ఫర్ చేస్తుందండి. ఓకే, సో ఇలా సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేసి మనం లైవ్ క్లాస్ లో కూడా మాట్లాడాం. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేసి స్టేట్ కి ట్రాన్స్ఫర్ చేసే ట్యాక్స్లు ఏవైతే ఉంటాయో అవి సెంట్రల్ ట్రాన్స్ఫర్స్. అంటే వీటితో పాటు ఇక్కడ కొన్ని గ్రాంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇలా 3 రకాలుగా ప్రతి స్టేట్ గవర్నమెంట్ కి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది, అప్పులు కాకుండా. ఇవేవి కూడా అప్పులు కాకుండా ఒకసారి గుర్తు పెట్టుకోండి. ఓకే, ఎక్స్క్లూడింగ్ డెబ్ట్ అనమాట. డెట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకి ఈ 3 రకాలుగా స్టేట్ గవర్నమెంట్ కి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇప్పుడు ఈ ఆదాయం ఎంత వచ్చిందో చెప్తాను చూడండి ఒకసారి. అయితే ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, స్టేట్ యొక్క ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ప్రకారం ఎంత వచ్చిందంటే 2023-24లో 85,922 కోట్లు వచ్చిందండి. ఓకే, ఈ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 85,922 కోట్లు ఏదైతే ఉందో ఇది జిఎస్టీ రూపంలో ఒక 36% హైయెస్ట్ జిఎస్టీ అనమాట ఓన్ ట్యాక్స్. మీరు ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ ఉంటుంది చూసారా, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ. అందులో స్టేట్ జిఎస్టీ 36%, ఫస్ట్ వన్ హైయెస్ట్ అనమాట ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో. సెకండ్ ఏంటి అంటే గవర్నమెంట్ కలెక్ట్ చేసే సేల్స్ ట్యాక్స్ ఉంటుంది కదా, సేల్స్ ట్యాక్స్ రూపంలో ఒక 22% వరకు వచ్చింది. ఓకే, అలాగే థర్డ్ ప్లేస్ లో వచ్చిన రెవెన్యూ ఏంటంటే స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది కదా. ఓకే, స్టేట్ గవర్నమెంట్ చాలా ప్రొడక్ట్స్ మీద ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేస్తుంటారు, లైక్ మద్యం మీద, వీటి మీద కూడా వసూలు చేస్తుంటారు కదా. సో స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ నుంచి ఒక 19% ఇన్కమ్ వచ్చింది. ఓకే, అలాగే మనకి మీరు ఎప్పుడైనా స్టాంప్స్ వీటికి సంబంధించి అంటే కోర్టులకు కానీ వీటికి వెళ్తే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే, వాటికంటూ ఇప్పుడు మనకు ఒక స్టాంప్ పేపర్ కొంత ప్రైస్ ఇదంతా ఉంటుంది కదా. సో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా ఒక 11% ఇన్కమ్ వచ్చింది. ఓకే, అలాగే మీరు మోటార్ వెహికల్, ఒక కారు కానీ, బస్సు కానీ, ఒక బైక్ కానీ కొనేటప్పుడు మోటార్ వెహికల్కి కొన్ని రోడ్ ట్యాక్స్లు కడతారు కదా, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్స్లు. సో అవే మోటార్ వెహికల్ ట్యాక్స్. మోటార్ వెహికల్ ట్యాక్స్ ఒక 5% వరకు ఉంది, 5% వరకు ఉందండి. ఓకే, మిగతా అదర్స్ ఇంకొన్ని వాటి ద్వారా వచ్చిన ఇన్కమ్ ఒక 7% వరకు ఉంది, ఒక 7% వరకు ఉంది. సో ఈ విధంగా మొత్తం ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, ఇవన్నీ కూడా ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అనమాట. మీరు ఇప్పుడు చెప్పాం కదా, నిన్న క్లాస్లో కూడా చెప్పాం కదా, ఏంటది, ఓకే, ఎప్పుడైతే మనకి ఇలాంటి పేర్లు ఇస్తాడో అవి ఎగ్జామ్లో రావచ్చు. ఇక్కడ ఏవేవి ఒక స్టేట్ యొక్క ఓన్ ట్యాక్స్ రెవెన్యూ కింద కన్సిడర్ చేయబడతాయి. ఓకే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అన్నాడు అనుకోండి, మనకు తెలియదు కదా. ఓకే, సెంటర్ ఏమో అనుకుంటాం కదా, బట్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అనేది స్టేట్ రెవెన్యూ కిందకి వస్తుంది. ఇక్కడే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. ఇలాంటివే అంటే ఈ పాయింట్లు ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన ప్రతిదీ నేను మిస్ చేయకుండా ఎందుకు చెప్తున్నా అంటే ఆ పర్పస్ కోసమే చెప్తున్నాను, క్లియర్గా వినండి. జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, మోటార్ వెహికల్ ట్యాక్స్, వీటి ద్వారా 85,922 కోట్లు వచ్చింది. అంటే ఇంకొన్ని ట్యాక్స్లు కలుపుకుంటే. ఓకే, ఇది ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అండి. ఓకే, అండ్ ఈ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అనేవి 2022-23తో పోలిస్తే పెరిగింది. ఖచ్చితంగా ఎప్పుడు పెరుగుతుంటది కదా, ట్యాక్స్ బేస్ కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంటుంది కదా. 78,026 కోట్లు ఉండేది 2022-23లో, దాంతో పోలిస్తే ఖచ్చితంగా పెరిగింది. ఓకే, సో ఈ ఓన్ ట్యాక్స్ రెవెన్యూకి సంబంధించి మనకి కావాలంటే ఇక్కడ ఇన్ఫోగ్రాఫ్ కూడా ఉంది, మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. ఓకే, హైయెస్ట్ కంపోజిషన్ ఎవరు అంటే ద జిఎస్టీ ఇస్ ద మేజర్ కాంట్రిబ్యూటర్ అనమాట. 36% కాంట్రిబ్యూషన్ జిఎస్టీ చేస్తుంది. ఓకే, జిఎస్టీ తరువాత మనకి సెకండ్ మోస్ట్ కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే సేల్స్ ట్యాక్స్. గ్రీన్ కలర్ లో ఉంది చూడండి, సేల్స్ ట్యాక్స్ మనకి 22% వరకు కాంట్రిబ్యూట్ చేస్తుంది ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో. మొత్తం రెవెన్యూస్ లో కాదు, మళ్ళీ ఇది ప్రాబ్లం అండి, మీరు అసలే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటారు అప్పుడప్పుడు. ఓకే, టోటల్ రెవెన్యూలో 36% రెవెన్యూ ఓకే ఈ జిఎస్టీ నుంచి వచ్చింది అని చెప్పి మీరు పెట్టేశారు అనుకోండి, అది పెద్ద మిస్టేక్ అయిపోయింది, పెద్ద బ్లండర్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అది కేవలం ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో 36% అంతే, టోటల్ రెవెన్యూ అని ఎక్కడెక్కడ మనకి మెన్షన్ చేయలేదు. ఓకే, అలాగే
థర్డ్ ప్లేస్ ఎవరు? స్టేట్ ఎక్సైజ్ నుంచి మనకి ఒక 19% వరకు వచ్చింది. ఓకే, ఆ తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఆ తర్వాత మోటార్ వెహికల్ ట్యాక్స్ అండ్ అదర్స్ మనకి ఇక్కడ 7% అదర్ ట్యాక్సెస్ నుంచి వచ్చింది. ఇదంతా కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫోగ్రాఫ్ అండి. ఓకే, నేను ఇదే మీకు క్లియర్ గా అర్థం అవ్వడానికి ఇక్కడ నేను ఇదంతా కలిపి చెప్పినమాట అంతే. ఓకే, ఇంకేం కాదండి. ఓకే, తర్వాత సెకండ్ ఏంటి? ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్. నాన్ ట్యాక్స్ అంటే పన్ను కాకుండా ఉండేదన్నమాట. ఎందుకంటే మీకు చెప్తారు రాజ్యాంగంలో ఏ పన్ను వేయాలన్నా కూడా అక్కడ పార్లమెంటు లేదా అసెంబ్లీ అనుమతి లేకుండా ఎలాంటి ట్యాక్స్ కూడా గవర్నమెంట్ విధించడానికి అవ్వదు. ఓకే, బట్ ఇక్కడ ఈ ట్యాక్స్ కాకుండా అప్పుడప్పుడు మనకి ఫీజులు అని ఉంటాయండి, రకరకాల ఫీజులు మన దగ్గర నుంచి గవర్నమెంట్ వసూలు చేస్తుంది. ఓకే, అవి కావాలనుకుంటే బడ్జెట్ లో పెట్టకపోయినా పర్వాలేదు. ఓకే, మనకి అది బడ్జెట్ లో మీకు కరెక్ట్ గా ఉంటుంది కదా. బడ్జెట్ లో కంటే ఇక్కడ మనీ బిల్ విషయంలో నేను చెప్తున్నాను, మీకు అర్థమయ్యే ఉంటుంది నేనేం చెప్పాలనుకుంటున్నాను. ఓకే, మనీ బిల్ అనేటప్పుడు మనీ బిల్లో ఏ అంశాలు పెడతారు, ఏ బిల్లులు మనీ బిల్లుకి బయట ఉంటాయని చెప్తారు కదా, అలాగా. సో ఈ మనీ బిల్లో మొత్తం ట్యాక్స్ అన్ని కూడా చాలా వరకు మనీ బిల్లో ఉంటాయి. ఓకే, బట్ బయట ఫీజులు ఇవన్నీ ఉంటాయి కదా, అవి నాన్ ట్యాక్స్ రెవెన్యూస్. సో వీటిలోకి వచ్చేటప్పటికి ఇందులో వీటితో చాలా తక్కువే వస్తుందండి ఆదాయం. ఎప్పుడు కూడా 7,432 కోట్లు వచ్చిందండి. బట్ చాలా ఎక్కువ ఇంక్రీజ్ అనమాట 2022-23తో పోల్చుకుంటే. ఓకే, ఎందుకంటే 2022-23లో 5,417 కోట్లు వచ్చిందండి. సో దాంతో పోల్చుకుంటే ఖచ్చితంగా బాగా పెరిగిందని అనుకోవచ్చు. అంటే దగ్గర 2,000 crores వరకు పెరిగింది చూడండి. ఓకే, పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే చాలా ఎక్కువ గ్రోత్ అనమాట. దగ్గర ఒక 40% వరకు కూడా మనకి గ్రోత్ కనిపిస్తుందండి. సో ఇది ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అండి. సో ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూలో కాంట్రిబ్యూటర్స్ ఎవరెవరు, ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు మైన్స్ లీజ్కి ఇచ్చేటప్పుడు మైన్స్ అండ్ మినరల్స్ నుంచి వీటన్నిటి నుంచి కొంత డబ్బును వసూలు చేస్తారు కదా, దాని నుంచి హైయెస్ట్ ఇన్కమ్ అండి. 41% ఇన్కమ్ మైన్స్ అండ్ మినరల్స్ నుంచి వచ్చింది. 41%. ఓకే, సింగిల్ ఇండివిజువల్ గా చూసుకుంటే. ఓకే, మైన్స్ నుంచి మినరల్స్ నుంచి రాయల్టీ అంటారు కదా. ఓకే, ఆ పేరు రాయల్టీ అంటారు. సో దాంతో 41% వచ్చింది. ఆ తర్వాత మెడికల్ అండ్ హెల్త్ కి సంబంధించిన ఫీజులు, వీటి ద్వారా ఒక 3% వరకు రెవెన్యూ వచ్చిందండి. అంటే 7,432 కోట్లు. అలాగే ఫారెస్ట్ నుంచి కలెక్ట్ చేసే కొన్ని ఛార్జెస్ ద్వారా ఒక 1%. అలాగే ఎడ్యుకేషన్ నుంచి వచ్చే కొన్ని ఫీజుల ద్వారా ఒక 1% వరకు ఇన్కమ్ వచ్చింది. అది ఇవన్నీ కలిపి 50% కంటే తక్కువ. ఎందుకంటే ఇందులో చాలా తక్కువ చిన్న ఫీజులు చాలా ఉంటాయన్నమాట. ఓకే, ఆ అదర్సే మనకి ఎక్కువ అండి. అదర్స్ దగ్గర 54% వరకు ఉన్నాయండి. లైక్ ఇందులో సెస్ కూడా ఉంది, రూరల్ డెవలప్మెంట్ సెస్. గవర్నమెంట్ ఇక్కడ మెన్షన్ చేసింది రూరల్ డెవలప్మెంట్ సెస్ కూడా అదర్స్ లోకి వస్తుంది అనమాట. రూరల్ డెవలప్మెంట్ సెస్ అంటే అదేది ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనమాట. ఓకే, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద కన్సిడర్ చేయబోతుంది. ఇలాంటివి ఇది ఒకటే కాదు, ఇలాంటివన్నీ కలిపి మనకి దగ్గర 54% రెవెన్యూకి కారణమవుతుందండి. ఇది ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. దీని యొక్క ఇన్ఫోగ్రాఫ్ ఒకసారి మనం చూసుకున్నాం అనుకోండి. ఓకే, ఇదిగోండి మీకు చెప్పాం కదా 41% మైన్స్ అండ్ మినరల్స్, అదొకటే మేజర్ కాంట్రిబ్యూషన్. ఓకే, మెడిసిన్ నుంచి హెల్త్ నుంచి ఒక 3%. ఓకే, ఫారెస్ట్ నుంచి ఒక 1%, ఎడ్యుకేషన్ నుంచి ఒక 1% అంతే. ఓకే, మిగతా అదర్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. అదర్స్ నుంచి వచ్చే ఇన్కమ్ అవన్నీ చాలా సెగ్మెంట్స్ ఉంటాయి, అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయలేదు అనమాట. అది ఎక్కడ కూడా మనకి మెన్షన్ చేయలేదు. ఓకే, అవన్నీ మనకు అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, మీరు కావాలనుకుంటే బడ్జెట్ 2024-2025 బడ్జెట్ ఉంది కదా, ఆ బడ్జెట్ లో ఉన్న వాల్యూస్ మనం చూసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే, సో ఇది ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అండి. తర్వాత రెవెన్యూకి మూడో కాంట్రిబ్యూటర్ ఎవరంటే సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ అండి. ఓకే, ఇవి చాలా ఎక్కువ చెప్పుకోవాలంటే మొత్తం వాల్యూ అంటే ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అంత ఎక్కువ కాకపోయినా ఖచ్చితంగా ఎక్కువేనండి. దగ్గర 84,251 కోట్ల రూపాయలు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ట్రాన్స్ఫర్స్ రూపంలో వచ్చాయన్నమాట. 84,251 కోట్ల రూపాయలండి. ఒక 2022-23తో పోల్చుకుంటే ఎక్కువేనండి ఖచ్చితంగా. ఎందుకంటే 2022-23వ సంవత్సరంలో 81,563 కోట్ల రూపాయలు వచ్చిందండి. ఓకే, దాంతో పోలిస్తే ఒక 3,000 కోట్ల వరకు పెరిగింది అనుకోవచ్చు మనం. ఓకే, 2,800 కోట్ల వరకు పెరిగిందండి. సో ఈ సెంట్రల్ ట్రాన్స్ఫర్స్
కూడా చాలా రూపాయలు వస్తాయండి. డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం 84,251 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఒకే రూపంలో ఒకే విధంగా ఇవ్వదండి. ఓకే, దీనిలో కూడా రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఫైనాన్స్ కమిషన్ చెప్పిన మేరకు ఫినాన్స్ కమిషన్ ఉంటుంది కదా. సో ఫినాన్స్ కమిషన్ ప్రతి స్టేట్కి ఎంత ఇవ్వాలని చెప్పడం కోసమే కదా మనకి ఫినాన్స్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. సో 15th ఫినాన్స్ కమిషన్ ఉంటుంది కదా. సో దాని యొక్క రికమెండేషన్స్ మేరకు ఒక 55,352 కోట్లు ఇచ్చారండి. 55,352 కోట్లు ఇచ్చారండి. ఓకే, ఫినాన్స్ కమిషన్. ఓకే, అయితే ఇక్కడ మీకు ఒక విషయం, ఇప్పుడు ఫినాన్స్ కమిషన్ ఉంది కదా. ఫినాన్స్ కమిషన్ మనకి 55,352 కోట్లు ఆంధ్రాకి ఇమ్మని చెప్పింది కదా. సో ఈ ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన 55,352 కోట్లు ఏవైతే ఉన్నాయో ఇందులో 2 రకాల ఇవి ఉన్నాయన్నమాట. ఓకే, మళ్ళీ అందులో 2 రకాలు ఏంటి సార్ అంటే, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ అందరి నుంచి ప్రజల నుంచి ట్యాక్స్ ని వసూలు చేస్తుంది. ఆ ట్యాక్స్ ని అందరి నుంచి వసూలు చేస్తుంది, అన్ని స్టేట్స్ లోంచి కూడా వసూలు చేస్తుంది. కాబట్టి ఆ ట్యాక్స్ లో కొంత వాటాని స్టేట్స్ కి ఇవ్వాల్సి ఉంటుంది. దానికోసమే ఫినాన్స్ కమిషన్ ని నియమిస్తారు ఫస్ట్. అంతే కదా, డివాల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. స్టేట్లకి ఎంత ఇవ్వాలి, సెంటర్ ఎంత ఉంచుకోవాలి, సెంటర్ వసూలు చేసే పన్నుల్లో. సో ఆ ట్యాక్స్ షేర్ యొక్క డివాల్యూషన్ కింద 45,771 కోట్లు ఇచ్చింది ఒకటి. ఓకే, 45,000 అంటే కేవలం మీకు ఇలా కూడా అడగొచ్చండి. ఓకే, సెంటర్ నుంచి డివాల్యూషన్ రూపంలో, ట్యాక్స్ డివాల్యూషన్ రూపంలో ఎన్ని కోట్లు వచ్చాయంటే, అంటే వాల్యూస్ అంత అడగరు, బట్ అడిగితే 45,771 కోట్లు వచ్చాయి. ఓకే, మరి సార్ మరి 55,000 కోట్లు అన్నారు కదా, మరి మిగతాది ఏంటి? ఇదే ఫినాన్స్ కమిషన్ వెనుకబడిన స్టేట్లకి వీటికి గ్రాంట్స్ రూపంలో ఇవ్వమని కూడా కొంచెం చెప్తుంది. అంటే ట్యాక్స్ లోంచి వాటా కాదు, జస్ట్ వీళ్ళకి గ్రాంట్ అంటే ఏంటి, అరే వాళ్ళ మంచి కోసం మనం చేసే సాయం అన్నమాట, అంతే. అంటే గ్రాంట్ల రూపంలో మీరు చూస్తారు కదా, గ్రాంట్స్ అని చెప్పి బడ్జెట్ లో ఎప్పుడు పదాలు వింటూ ఉంటారు కదా, గ్రాంట్స్ అని. సో గ్రాంట్స్ రూపంలో దగ్గర 9,641 కోట్లు ఇమ్మని చెప్పిందండి. సో రెండు కలిపితే 55,352 కోట్లు. అంటే ఫైనాన్స్ కమిషన్ మనకి ఇచ్చేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి డివాల్యూషన్ రూపంలో, అంటే ట్యాక్స్ లో వాటా రూపంలో. రెండోది గ్రాంట్స్ అన్నమాట. మనకి డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనే పదం మీకు బడ్జెట్ లో వినిపిస్తుంది కదా, ఆ గ్రాంట్స్ రూపంలో 9,641 కోట్లు ఇమ్మని చెప్పింది అనమాట. సో ఆ విధంగా 2023-24లో అంత అమౌంట్ మనకు వచ్చింది ఫస్ట్ ఫినాన్స్ కమిషన్ నుంచి. ఓకే, తర్వాత ఫినాన్స్ కమిషన్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నార్మల్ గా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. ఓకే, జనరల్ గా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, ఓకే, సహాయం కోసం ఇచ్చే గ్రాంట్లు ఫినాన్స్ కమిషన్ చెప్పినవి కాకుండా సెంటర్ తన యొక్క ఏమంటారు విచక్షణాధికారం, అంటే తన ఇష్టం బట్టి అనమాట. ఓకే, దానికి నాకు ఇంగ్లీష్ పదం గుర్తు రావట్లేదు. తన యొక్క ఇష్టాన్ని బట్టి, ఓకే నేను యూపీకి ఎక్కువిద్దాం అనుకుంటాను, లేకపోతే తమిళనాడులో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి వాళ్ళకి ఎక్కువిద్దాం అనుకుంటాను, ఆ ఇష్టంతో ఓకే అలాగా ఒక్కొక్క అవసరాన్ని బట్టి ఇచ్చే వాల్యూ ప్రకారం మనకి దగ్గర 25,035 కోట్లు వచ్చింది. 25,035 కోట్లు వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అనేటప్పుడు ఇక్కడ మనకి ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన గ్రాంట్స్ ఉండవు, ఇందులో కన్సిడర్ చేయరు. అంటే 9,000 కోట్లు ఇందులో ఉండదు. అలాగే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ వరల్డ్ బ్యాంక్ నుంచి వీటి నుంచి కూడా మనకి డబ్బులు ఇప్పిస్తుంది, అవి కూడా ఇందులో కన్సిడర్ చేయవు. కేవలం డైరెక్ట్ గా సెంటర్ యొక్క అకౌంట్ లోంచి ఇచ్చే డబ్బు అనమాట గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. అది 25,035 కోట్లు అండి. 25,035 కోట్లు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో ఇచ్చింది. ఓకే, అలాగే మూడోది ఇప్పుడు ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అన్నాం కదా, అదే మనకి కావాలి కదా ఇప్పుడు. సో అదే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అండి. ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. ఈ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా మనకి 5,037 కోట్లు అందే విధంగా చూసుకుందండి. ఓకే, మీరు డాక్యుమెంట్ చూస్తే అంత 5,011 కోట్లు ఉంటుంది. ఓకే, బట్ 5,037 కోట్లకి నేను కరెక్ట్ చేసి మీకు చూపిస్తున్నమాట. ఎందుకనేది నీకు ఇప్పుడే చెప్తానండి. ఓకే, ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ లో 5,037 కోట్లు ఇస్తుంది. సరే ఏంటి సార్ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి సార్ చెప్తాను చూడండి. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ మనకి రకరకాల వరల్డ్ బ్యాంక్ ద్వారా కానీ ఓకే మిగతా వీటి ద్వారా కానీ ఓకే కొంత ఫండ్స్ ని మనకి ఇప్పిస్తుందండి. ఏదో లోన్స్ రూపంలో కానీ లేదా గ్రాంట్స్ రూపంలో కానీ. వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇలా వీటన్నిటి నుంచి ఇప్పిస్తుంది అనమాట. ఓకే, సో అలాంటి వాటిని మనం ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, సో ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ లో మొత్తం 5,037 కోట్లు కూడా మనకేమి
ఫ్రీగా వచ్చేసింది కాదు. ఓకే, 5037 crores ఏవండి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్, 5037 కోట్లు. ఇందులో కేవలం 26 కోట్లు మాత్రమే, ఓకే, ఓన్లీ 26 crore ఈజ్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాంట్స్. గ్రాంట్ల రూపంలో వచ్చింది 26 కోట్లే. మిగతా 5011 కోట్లు కూడా లోన్స్ రూపంలో వచ్చిందండి. 5011 కోట్లు లోన్స్ రూపంలోనే ఇప్పించింది. అదే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కిందకి, ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ మనకి గ్రాంట్స్ ఇప్పించింది అనమాట. 5011 కోట్లు ఇప్పించింది. ఓకే, ఈ పదం మీకు ఏంటది, అమరావతి మీద ఈ మధ్యకాలంలో రచ్చ జరిగింది చూసారా, అమరావతికి 15,000 కోట్లు ఇచ్చింది. ఓకే, అది లోనా గ్రాంటా అని చెప్పి మొత్తం తగువైంది కదా, దానికి సంబంధించి ఒకసారి దాని మీద క్లారిటీ తెచ్చుకొని ట్రై చేయండి. నేను ఇక్కడ చెప్పడం లేదు దాని గురించి ఇక్కడ. ఓకే, తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఓకే, సో అమరావతికి ఇచ్చింది గ్రాంటా, లోనా? ఓకే, సో అది దేని కిందకి వస్తుంది? ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కిందకి వస్తుందండి. ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కిందకి వస్తుంది. అలాగే ఫైనల్ గా మనకి స్మాల్ సేవింగ్స్ అని ఒకటి ఉంటాయండి. ఓకే, ఇందులో లాస్ట్ వన్ ఏంటండి, స్మాల్ సేవింగ్స్ అండి. స్మాల్ సేవింగ్స్ అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా, వీటి ద్వారా ప్రజలు డిపాజిట్ చేసి పెట్టుకుంటారు కదా, అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా. ఓకే, దాన్ని మనం స్మాల్ సేవింగ్స్ అని చెప్పి పిలుస్తామండి. ఈ స్మాల్ సేవింగ్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంతో తెలుసండి. ఇక్కడే ఇంపార్టెంట్ చూడండి. ఓకే, ఇట్ ఈజ్ నియర్లీ -1173 crores అనమాట. మైనస్ ఏంటి సార్, రిసిప్ట్స్ అంటారు, మళ్ళీ మైనస్ అంటారు ఏంటి, రెవెన్యూ అంటారు కదా, మైనస్ అంటారేంటి? అవును, ఒకానొక టైంలో స్మాల్ సేవింగ్స్ అనేది రెవెన్యూ. ఇప్పుడు అది కాస్త ఒక బర్డెన్ గా మారిపోయింది. చాలా సంవత్సరాల నుంచి అది మైనస్సే రికార్డ్ చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ స్మాల్ సేవింగ్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ రీపేమెంట్ చేయాలి కదండి, వాళ్ళకి వడ్డీ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం అసలు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిందే, ప్రజలకు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమైందంటే, వాళ్ళు ఎప్పటి నుంచో సేవింగ్స్ ఎక్కువైపోయి గవర్నమెంట్ పే చేయాల్సిన, అంటే ఇది నెట్ అంటారు అనమాట, నెట్. అంటే అక్కడి నుంచి వస్తున్నాయి, కానీ మరి గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు నువ్వు సేవ్ చేసుకున్నావు, నీకు మళ్ళీ గవర్నమెంట్ పే చేయక్కర్లేదండి. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర అలా ఉంటాయి, కానీ మళ్ళీ పే చేయాలి కదా. సో అదే మనకి నెట్ అనమాట. సో ఈ నెట్ అమౌంట్ -1173 కోట్లు. అంటే గవర్నమెంట్కి వచ్చేదానికంటే కూడా పే చేయాల్సింది ఎక్కువ. అంటే కాన్స్టెంట్ గా ఇది ఎప్పుడు నెగిటివ్ గ్రోత్, అంటే నెగిటివ్ గానే ఉంటుంది. స్మాల్ సేవింగ్స్ చాలా సంవత్సరాల నుంచి కూడా మైనస్ లోనే ఉంటుంది. ఓకే, సో వీటి ద్వారా, అంటే దీన్ని చెప్పాలంటే ఇప్పుడు ఇది బర్డెనే అనుకోవాలి మనకి చెప్పాలనుకుంటా, అందుకే మైనస్ వచ్చింది. సో ఇవన్నీ కలిపితే మనకి నియర్లీ 84,251 కోట్లు వచ్చింది. ఇవంతా కూడా సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ ద్వారా వచ్చినవండి. ఓకే, ఒకసారి పాస్ చేసి చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి పేర్లన్నీ కూడా, ఎందుకంటే నేను కిందకి వెళ్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, సో కిందకి వెళ్తే ఇప్పుడు వీటిని ఒక ఇన్ఫోగ్రాఫ్ రూపంలో మనకి ఇచ్చారండి. మొత్తం రెవెన్యూ అంతటిని కలిపి, అంటే డీటెయిల్ గా కాకుండా సింపుల్ గా పైన ఒక ఇది ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, ఓకే, ఇట్ ఈస్ కన్సిస్టెంట్లీ గ్రోయింగ్, అలా మెట్టు ఎక్కుతూ ఉందన్నమాట, అలా పెరుగుతూ ఉంది, పర్వాలేదు. నాన్ ట్యాక్స్ కొంచెం గ్రో అవుతుంది, బట్ ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ గ్రోత్ అయితే ఉంది నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఓకే, అలాగే సెంటర్ నుంచి వచ్చేది కూడా అలా కన్సిస్టెంట్ గా పెరుగుతూనే ఉంది. ఇది మీరు ఇక్కడ క్లియర్ గా గమనించాల్సిన విషయం. ఓకే, ఫస్ట్ వన్ స్టేట్ రెవెన్యూ ఎంత ఉంది అబ్జర్వ్ చేయండి. ఓకే, అన్నిటికంటే ఎక్కువ అయితే ఖచ్చితంగా స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూవే. ఓకే, సెంటర్ నుంచి వచ్చింది, దానికంటే ఖచ్చితంగా తక్కువ. ఎప్పుడు ఈ సంవత్సరం పర్టికులర్ గా మీరు లాస్ట్ ఇయర్ అబ్జర్వ్ చేయండి. లాస్ట్ ఇయర్ అబ్జర్వ్ చేస్తే స్టేట్ యొక్క ఓన్ ట్యాక్స్ రెవెన్యూ కంటే సెంట్రల్ నుంచి వచ్చిన ట్రాన్స్ఫర్స్ ఎక్కువ. అంతకు ముందు ఇయర్ చూసుకుంటే సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ ఎక్కువ. 71,000 కోట్లు ఎక్కడ, 78,000 కోట్లు ఎక్కడ, ఇక్కడ 78,000 కోట్లు ఎక్కడ, ఇక్కడ 81,000 కోట్లు ఎక్కడ, ఖచ్చితంగా పెరుగుతుంది. బట్ ఈ సంవత్సరం సెంట్రల్ నుంచి వచ్చే ఆదాయం మనకి తగ్గుముఖం పట్టిందండి. సో మెయిన్ గా మనకి ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెరిగింది అనమాట. ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో మంచి గ్రోత్ ఉంది, కానీ చాలా ఎక్కువ గ్రోత్. ఇక్కడ డిఫరెన్స్ చూడండి మీరు, ఓకే, 78కి 85కి దగ్గర 7,000 డిఫరెన్స్ వచ్చింది. 7,000 కోట్ల వరకు, 7,000-8,000 కోట్ల వరకు డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ మాత్రం అంతగా పెరుగుదల కనిపించలేదు. అంటే ఇక్కడ మా ప్రాబ్లం అంటే ఇక్కడతో ప్రాబ్లం కాదండి, ఇది ప్రాబ్లం. అంటే ప్రాబ్లం అనకూడదు దాన్ని, మనకి రెవెన్యూ పెరిగింది కాబట్టి ఆనందపడాలి, తప్పులేదు. ఓకే, సో అయితే ఇక్కడ ఏంటి, మెల్లమెల్లగా ఈ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది సెంటర్ యొక్క ట్రాన్స్ఫర్స్ ని బీట్ చేసేసి ముందుకు వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం అనమాట. సో ఇదంతా కూడా రెవెన్యూకి సంబంధించిందన్న. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను.
ఓకే, అలాగే మీకు సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ కూడా చూపించలేదు కదా, సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ చూపిస్తాను, అది చూడండి. చూస్తే మొత్తం కంప్లీట్ గా క్లారిటీ వచ్చేస్తుంది. సెంట్రల్ ట్రాన్స్ఫర్స్, ఓకే, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్. ఓకే, ఇప్పుడు మనకి 2022లో తగ్గాయండి, 22-23లో తగ్గాయి, బట్ మళ్ళీ పెరిగాయి. బట్ 21-22తో పోల్చుకుంటే ఖచ్చితంగా దిగువకే ఉన్నాయి. 21-22లో మనకి ఈ కరోనా వీటన్నింటి వల్ల, ఆత్మనిర్భర్ భారత్ ఇలాంటి వాటి వల్ల మనకి సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం ఎక్కువ ట్రాన్స్ఫర్ చేసింది కదా, ఆ కారణం చేత మనకి కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. అప్పుడు 56,338 కోట్లు, దాంతో పోలిస్తే ఇంకా తక్కువ, ఇప్పటికీ తక్కువే. ఓకే, సో ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ చూసుకుంటే, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అదర్ దెన్ ఎఫ్సి అండ్ ఈఏపి, ఓకే, ఫైనాన్స్ కమిషన్ అలాగే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే వీటిలో కూడా ఈ సంవత్సరం కొంచెం గ్రోత్ తగ్గింది. అలాగే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా 2023-24లో తగ్గాయండి. 2022-23లోనే ఎక్కువ ఉన్నాయి, 23-24లో తగ్గాయి. స్మాల్ సేవింగ్స్ కిందకు ఉంటాయి చూడండి, మొత్తం అంతా -1173 కోట్లు అంతే. అంటే మొత్తం ఎప్పుడు కూడా ఇది ఒక బర్డెన్ లాగా అయిపోతుంది. స్మాల్ సేవింగ్స్ అనేది ఒక బర్డెన్ లాగా మారిపోతుంది స్టేట్ గవర్నమెంట్ కి. సో ఇది మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఓకే, ఇంతవరకు మనకి రెవెన్యూకి సంబంధించిన విషయాలు చూసామండి. సో లెట్స్ మూవ్ టు ఎక్స్పెండిచర్. ఇప్పుడు రెండో ఫేజ్ లోకి వెళ్దాం. సెకండ్ ఫేజ్ ఆఫ్ ది పబ్లిక్ ఫైనాన్స్ ఈజ్ ఎక్స్పెండిచర్. సో ఈ ఎక్స్పెండిచర్ గురించి చూసుకుంటే, ఎక్స్పెండిచర్ ఆఫ్ ద స్టేట్, ఓకే, మనకి ఎప్పుడు 2023-24కి సంబంధించి డేటా చూసుకున్నాం అనుకోండి. ఓకే, 2023-24లో స్టేట్ యొక్క టోటల్ ఎక్స్పెండిచర్ దగ్గర 2,36,512 కోట్లు అంటండి. 2,36,512 కోట్లు అండి. ఓకే, 2022-23తో పోలిస్తే ఇంకా పెరిగింది ఇది. 2022-23లో 2,10,000 కోట్లు, 2,10,000 కోట్లు అండి. అది కాస్త 26,000 కోట్లు పెరిగింది, ఎక్స్పెండిచర్ పెరిగిందండి. ఓకే, అండ్ గుర్తు పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ 2,36,000 కోట్లు అనే పాయింట్ ఏదైతే ఉందో అది వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ వదిలేసి, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ని లెక్క పెట్టడం అందులో టోటల్ ఎక్స్పెండిచర్ లో. అలాగే పబ్లిక్ డెట్ రీపేమెంట్ ని కూడా వదిలేశారు. పబ్లిక్ డెట్ రీపేమెంట్ అంటే అప్పులు అనమాట. అప్పుల్ని మళ్ళీ వెనక్కి చెల్లిస్తాం కదా, వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకున్నామంటే అప్పుడు ఎప్పుడు అప్పు తీసుకుంటే ఇప్పటికీ చెల్లిస్తూ ఉంటాం కదా. సో ఇవి కన్సిడర్ చేయరు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 2,36,000 కోట్లలో ఇవి పార్ట్ కాదు, దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్, ఓకే, టోటల్ ఎక్స్పెండిచర్ లో ఇవి పార్ట్ కాదు. ఓకే, అవి కలిపితే ఇంకా ఎక్కువైపోతుంది. ఎందుకంటే పబ్లిక్ డెట్ రీపేమెంట్స్ దగ్గర ఒక 17,000 కోట్ల వరకు ఉన్నాయండి. అవి కలిపితే ఇంకా ఎక్కువైపోయింది. ఓకే, కాబట్టి ఇక్కడ రాసుకోండి. పబ్లిక్ డెట్ రీపేమెంట్స్ మనకి ఎంత అంటే దగ్గర 17,045.99 కోట్లు అండి. ఓకే, 2023-24లో 17,000 కోట్లు పబ్లిక్ డెట్ ని రీపేమెంట్ చేశారంటే మళ్ళీ వెనక్కి పే చేశారనమాట. ఓకే, సో టోటల్ ఎక్స్పెండిచర్ ఇంత ఉందండి, 2,36,000 కోట్లు. దీంతో పాటు 17,045.99 కోట్ల పబ్లిక్ డెట్ రీపేమెంట్స్. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటే వీటి గురించి మీకు చెప్పాను. ఆర్బీఐ ఒక స్టేట్ యొక్క ఎకానమీలో ఓకే ఆ మిస్ మ్యాచెస్ అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు సరి చేసుకోవడానికి ఇచ్చే ఒక షార్ట్ టర్మ్ లోన్స్ ని మనం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అని చెప్తూ ఉంటామని మనకి ఆల్రెడీ చాప్టర్ 1 చెప్పినప్పుడు నేను చెప్పాను. ఓకే, సో ఈ విధంగా టోటల్ ఎక్స్పెండిచర్ యొక్క సినారియో ఉందండి. ఈ 2,36,000 కోట్లు చూసుకుంటే ఒకసారి మనం అప్పుడు చూసాం కదా, ఏంటది రెవెన్యూ. ఆ రెవెన్యూ మొత్తం కలిపితే 1,77,000 కోట్లు, 1,78,000 కోట్లు అవుతుందండి. సో అంటే అక్కడ ఒక 1,78,000 కోట్లు, ఇదేమో 2,36,000 కోట్లు. ఇదేంటి, మనకు వచ్చిన ఆదాయం ఏమో 1,78,000 కోట్లు, మనం పెడుతుందేమో 2,36,000 కోట్లు. అంటే అర్థం ఏంటి, ఈ రెండింటి మధ్య కూడా గ్యాప్ ఉంది. దాన్నే మనం డెఫిసిట్ అంటాం. సింపుల్ గా చెప్పండి, దాన్నే మనం డెఫిసిట్ అంటామండి. ఓకే, డెఫిసిట్ అంటే ఇంకేదో కాదు. ఓకే, కావంటే ఇక్కడే చెప్పేస్తుంది డెఫిసిట్. ఓకే, సో ఇక్కడ రాసుకోండి, కావంటే మెన్షన్ చేసుకోండి డెఫిసిట్ వచ్చేటప్పటికి. సో డెఫిసిట్ అంటే ఏంటి, డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే అర్థం ఏంటంటే, మనకి మీరున్నారు, మీ ఫ్యామిలీకి నెలకి 25,000 ఇన్కమ్ వస్తుంది, కానీ మీరు ఆ నెలలో ఖర్చు పెట్టింది 30,000 రూపాయలు. అంటే అర్థం ఏంటంటే మీరు ఆ నెల 5,000 రూపాయలు అప్పు తీసుకోవాలి. ఓకే, అంటే 5,000 రూపాయలు మీరు డెఫిసిట్ లో ఉన్నారు, లోటులో ఉన్నారు.
ఆ లోటుని పూడ్చాలంటే ఏం చేయాలి? అప్పు తేవాలి. అదే డెఫిసిట్ ఫైనాన్సింగ్ అనమాట. ఓకే, డెఫిసిట్ బడ్జెటింగ్ ఇదంతా కూడాను. సో డెఫిసిట్ అనేది మనకి చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ మనకి క్లియర్ గా మెన్షన్ చేసింది రెవెన్యూ డెఫిసిట్ ని ఒకదాన్ని మెన్షన్ చేశారు. ఓకే, అలాగే ఫిస్కల్ డెఫిసిట్ ని కూడా మెన్షన్ చేశారండి. ఓకే, సో రెవెన్యూ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి అంటే జనరల్ గా గవర్నమెంట్ కి టోటల్ రెవెన్యూ ఎంత వచ్చింది అనే దాన్ని టోటల్ రెవెన్యూ మీద పెట్టిన ఖర్చుతో తీసేస్తే, అంటే టోటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ లోంచి టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్ ని ఓకే సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి వచ్చేదాన్నే రెవెన్యూ డెఫిసిట్ అంటామండి. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే అర్థం ఏంటి అంటే రెవెన్యూ వసూళ్లు, అప్పులు తీసుకోకుండా వచ్చిన ప్రతి ఆదాయము కూడా రెవెన్యూ రెసిప్ట్. ఓకే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి? ఈ సంక్షేమం కోసం, జీతాల కోసం, వీటి కోసం, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాకుండా, అంటే ఇళ్ల నిర్మాణానికి, లేకపోతే బ్రిడ్జిల నిర్మాణానికి, లేకపోతే రోడ్ల నిర్మాణానికి, లేకపోతే లోన్లు రీపేమెంట్ చేయడానికి, అలాంటి వాటికి కాకుండా సంక్షేమ పథకాల కోసం, అంటే ఇలాంటి వాటి కోసం, ఓకే సంక్షేమ పథకాల కోసం, వీటి కోసం ఖర్చు పెట్టేదాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. దీని యొక్క మెయిన్ క్వాలిటీ ఏంటంటే ఒకసారి డబ్బులు ఇస్తే మళ్ళీ వెనక్కి రావన్నమాట. ఇది అంటే ఒకసారి నువ్వు ఒక లేడీ, అంటే మామూలుగా ఏదో స్కీమ్ కింద లేడీస్ అందరికి 18,500 రూపాయలు ఇస్తాన్నావు, ఇచ్చావు, ఇచ్చింది మళ్ళీ వెనక్కి రాదు, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, అంటే నీకు ఇస్తావు అంతే, అది వెనక్కి రాదు. సో దానివల్ల ఎలాంటి ఆదాయం కూడా జనరేట్ అవ్వదు నీకు. పర్టికులర్ గా చూసుకుంటే అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకే, సో ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కి రెవెన్యూ రిసిప్ట్ కి మధ్య ఉండే డిఫరెన్స్ రెవెన్యూ డెఫిసిట్ అంటామండి. సో ఈ రెవెన్యూ డెఫిసిట్ ఎంత అంటే దగ్గర 38,000 కోట్లు అండి. 38,683 కోట్లండి రెవెన్యూ డెఫిసిట్. అంటే రెవెన్యూ మీద చేసిన ఖర్చు, అలాగే రెవెన్యూ మీద వచ్చిన ఆదాయం, వీటికి ఉన్న డిఫరెన్స్ అనమాట. అలాగే ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి అంటే ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఒక స్టేట్ యొక్క టోటల్ ఎక్స్పెండిచర్ కి మొత్తం కంప్లీట్ గా ఎంత ఖర్చు పెట్టింది అంటే డెట్లు ఇవన్నిటితో కలుపుకొని, అండ్ టోటల్ రెవెన్యూ, డెట్లు వదిలేయండి, పక్కన పెట్టండి. ఓకే, టోటల్ ఎక్స్పెండిచర్ మొత్తం అన్నింటికి ఎంత ఖర్చు పెట్టింది, ఓకే, అండ్ టోటల్ రెవెన్యూ ఎంత వచ్చింది, ఓకే, టోటల్ ఆదాయం ఎంత వచ్చింది, ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ని మనం ఫిస్కల్ డెఫిసిట్ అంటామండి. సో ఇక్కడ కరెక్ట్ గా చెప్పండి, వాళ్ళకి దగ్గర 1,78,000 వరకు ఇన్కమ్ వచ్చిందని చెప్పాను, 1,78,000 కోట్ల వరకు రెవెన్యూ. ఓకే, ఎక్స్పెండిచర్ ఏమో 2,36,000 కోట్లు ఉంది. ఆ రెండింటికి మనకి డిఫరెన్స్ దగ్గర ఎంత వస్తుందంటే 62,000 కోట్లు వచ్చిందండి. 62,721 కోట్లు వస్తుందన్నమాట. ఈ డిఫరెన్స్ మనకి దేనికి ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ హౌ మచ్ బారోయింగ్స్ షుడ్ ద స్టేట్ విల్ గెట్ అనమాట. అంటే ఎంత బారోయింగ్స్ తీసుకోవాలి, షుడ్ నీడ్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ బారోయింగ్స్. అంటే 62,721 కోట్లు అప్పు అవసరం అవుద్ది, ఖచ్చితంగా అప్పు అవసరం అవుద్ది అనమాట. ఆ అప్పు చేయకపోతే నువ్వు ఈ ఖర్చుని చేయలేవు, 2,36,000 కోట్లని ఖచ్చితంగా చేయలేవు. సో ఈ అప్పు తీసుకుంటావు, ఈ అప్పుకి మళ్ళీ వడ్డీలు కడతావు, అంటే ఇదంతా జరుగుతూ ఉంటుంది ఇంకా. ఓకే, సో దీన్ని మనం ఫిస్కల్ డెఫిసిట్ అని చెప్పి చెప్తామండి. సో మనది ఖచ్చితంగా డెఫిసిట్ ఫైనాన్సింగే. ఓకే, మనదేమి నార్మల్ ఫైనాన్సింగ్ కాదు, లోటు బడ్జెట్ మీద నడుస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా. అందుకని చెప్పి అప్పులు కుప్పలాగా పేరుకుపోతూ ఉన్నాయి, అప్పులు నేను చెప్తాను. అయితే ముందు ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడిద్దాం. ఓకే, ఇక్కడ ఎలాగో వచ్చింది కాబట్టి డెఫిసిట్ చెప్పేశాను, ఎక్స్పెండిచర్ గురించి చెప్తాను వినండి. సో 2,36,000 కోట్ల 2,36,512 కోట్లు ఎక్స్పెండిచర్ జరిగింది. ఓకే, ఎక్స్క్లూడింగ్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్, అలాగే పబ్లిక్ డెట్ రీపేమెంట్స్, ఈ రెండింటిని వదిలేస్తే. ఓకే, సో ఇప్పుడు ఈ ఎక్స్పెండిచర్ లో దేని వాటా ఎంత ఉంది, దేనికోసం ఎంత ఖర్చు పెట్టారు, మీకు చెప్పాను కదా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇలాంటి పదాలు వాడాం కదా. సో రెవెన్యూ మీద పెట్టిన ఖర్చు, రెవెన్యూ అంటే సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కదా సార్, వాళ్ళ యొక్క జీతాల కోసం ఖర్చు పెట్టారా అని చెప్పి మాత్రం అనకండి, అది చాలా తప్పు. ఓకే, చెప్తాను రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటని. ఓకే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్ క్యాపిటల్ అవుట్లే, అలాగే లోన్స్ అండ్ అడ్వాన్సెస్, లోన్స్ ఇవ్వడం కోసం, వీటి కోసం పెట్టిన ఖర్చు అనమాట. మూడింటి కోసం ఖర్చు పెట్టింది రెవెన్యూ ఎక్స్పెండిచర్. అన్నింటికంటే ఎక్కువ 2,36,000 కోట్లు, 2,12,450 కోట్లు రెవెన్యూ ఎక్స్పెండిచర్. చాలా ఎక్కువ వాటా అండి. ఓకే, అంతకు ముందు సంవత్సరం 2022-23తో పోల్చుకుంటే 2022-23లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ కేవలం 2,01,256 కోట్లు అండి.
సో దాంతో పోలిస్తే దగ్గర దగ్గర 11,000 కోట్ల వరకు పెరిగింది అనమాట. 11,000 కోట్ల వరకు పెరిగింది. ఓకే, అసలు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, దేని మీద పెట్టే ఖర్చు, రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ మీద పెట్టే ఖర్చు అండి. మీకు రైస్ మీద సబ్సిడీ అంటుంది కదా, రైస్ ని రూపాయికి 2 రూపాయలకి ఇస్తామంటున్నారు. ఏమండి గవర్నమెంట్ కి ఆ రైస్ రూపాయికి వచ్చిందా? రాలేదు కదా. వాళ్ళు ఎక్కువ రేటుకి కొనుంటారు, మనకి రూపాయికి ఇస్తున్నారు లేకపోతే 2 రూపాయలకి ఇస్తున్నారు అంటే అర్థం ఏంటి, అక్కడ మిగతా ఖర్చు అంతా కూడా గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో ఇస్తుంది. అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకే, లేకపోతే నీకు పవర్ సబ్సిడీ. ఓకే, నీకు అందరికి మనం అందరం కూడా మామూలుగా మాట్లాడేటప్పుడు మీటర్స్ అనేటప్పుడు కేటగిరీ 1 మీటర్, కేటగిరీ 2 మీటర్ అని చెప్తారు కదా మీ ఇంట్లో. కేటగిరీ 2 మీటర్ అయితే ఎక్కువ రేట్ ఉంటుందని. ఎందుకంటే మనకి నార్మల్ గా పవర్ కాస్ట్ చాలా ఎక్కువ, మనం వాడే ఎలక్ట్రిసిటీ కాస్ట్. అయితే అంత కాస్ట్ మనం ఇస్తే మనం వాడుకోలేము, మనం ఇబ్బంది పడతాము, ఖర్చులు ఎక్కువైపోతాయి అని చెప్పి గవర్నమెంట్ దాని మీద సబ్సిడీ ఇస్తుంది. ఓకే, దాన్నే మనం పవర్ సబ్సిడీ అంటాం. మనం ఒకసారి చూసాం ఫిషర్మెన్ కి, ఆక్వా రంగానికి 1.5 రూపీ పర్ యూనిట్ కి ఇస్తుంది సబ్సిడైజ్డ్ పవర్ ని, కన్సెషనల్ పవర్ ని ఇస్తుందని చెప్పాం కదా. అలాగే అనమాట పవర్ సబ్సిడీ, అది మనకు కూడా అందుతుందండి. ఓకే, అలాగే నవరత్నాల స్కీమ్ కోసం పెట్టిన మొత్తం ఖర్చు అంతా కూడా అదేమి తిరిగి రాదండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకే, అలాగే పెన్షన్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంటారు కదా, ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్. దానివల్ల గవర్నమెంట్కి ఒక్క రూపాయి తిరిగి రాదు. ఓకే, అలాగే హౌసింగ్ ప్రోగ్రామ్స్. ఓకే, జగనన్న కాలనీస్ వచ్చాయండి, జగనన్న కాలనీస్ వచ్చి అందరికి ఇల్లు కట్టించారు, దానికి ఎంత ఖర్చు పెట్టినా గవర్నమెంట్ కి తిరిగి రాదు. ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్. లాంటివన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండి, గవర్నమెంట్ కి 1 రూపాయి కూడా ఆదాయం రాదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వచ్చేటప్పటికి 23,331 కోట్లు ఖర్చు పెట్టారంటండి. ఓకే, ఇది చాలా పెరిగిందండి. ఇది ఒక శుభ పరిణామం అనమాట. ఇది పెరగాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెరగాలి అనమాట. 2022-23తో పోల్చుకుంటే ఓకే, 2022-23లో 7,244 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అలాంటిది దగ్గర దగ్గర 18,000, 15,000, ఓకే 16,000 వరకు పెరిగిందనమాట క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి సార్, క్యాపిటల్ వర్క్స్ మీద పెట్టిన ఖర్చు అనమాట. అంటే ఇరిగేషన్ కోసం పెట్టిన ఖర్చు. ఇరిగేషన్ కోసం ఖర్చు పెడితే దానివల్ల స్టేట్ ఇన్కమ్, స్టేట్ జీడిపి డెవలప్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే, అలాగే రోడ్స్ మీద వేసిన ఖర్చు. రోడ్స్ వేసిందంటే రోడ్డు వల్ల ట్యాక్స్లు కలెక్ట్ అవుతాయి, రోడ్డు వల్ల ఎకానమీ డెవలప్ అవుద్ది, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. దానివల్ల బెనిఫిట్ ఉంటుంది కంపల్సరీగా. ఓకే, అలాగే అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు చేస్తున్నారండి. వాటన్నింటి వలన వచ్చే ఆదాయం మనకి, అది వాటన్నింటి మీద పెట్టే ఖర్చు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండి. సో ఇది ఖచ్చితంగా మనకి ఆదాయాన్ని జనరేట్ చేస్తుంది, గవర్నమెంట్ కి కానీ లేకపోతే జీడిపికి కానీ కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఓకే, అలాగే లోన్స్ అండ్ అడ్వాన్సెస్, మనం కూడా కొంతమందికి లోన్స్ ఇస్తాం కదా. ఓకే, సో అది 731 కోట్లు అండి. ఓకే, అది కొంచెం తగ్గింది. అంతకు ముందు సంవత్సరం 1773 కోట్లు ఇస్తే ఇప్పుడు తగ్గిందంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్. సెంట్రల్ గవర్నమెంట్ కొంతమంది, అంటే మనం కొంతమంది నుంచి అప్పు తీసుకుంటే మన దగ్గర నుంచి అప్పు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా కంపల్సరీగా. సో అలా 731 కోట్లు అండి. సో దీంతో పాటు పబ్లిక్ డెట్ రీపేమెంట్స్ ఎంత అని చెప్పాను, 17,045.99 అంటే 17,046 కోట్లు అనుకోవచ్చు. ఇంత అమౌంట్ ని పబ్లిక్ డెట్ రీపేమెంట్స్ తో కలిపింది. ఓకే, బట్ అది 2,36,000 కోట్ల కిందకి రాదు. ఓకే, ఇది ఎక్స్పెండిచర్ అండి, ఇది ఎక్స్పెండిచర్ అండి. దీనికి సంబంధించి ఇన్ఫోగ్రాఫ్ కూడా ఉంది, చూడండి కావాలంటే క్లియర్ గా చూడండి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఓకే 2021-22లో విపరీతంగా పెరిగిందండి. ఓకే, 22-23లో ఓకే, ఆ తర్వాత పర్వాలేదు, కొంచెం నార్మల్ గా వచ్చింది. ఓకే, మళ్ళీ ఇప్పుడు పెరుగుద్దో తగ్గుద్దా అని చూసుకుంటే ఖచ్చితంగా పెరుగుద్దండి. ఎందుకంటే గవర్నమెంట్ ఇంకా స్కీమ్స్ పెరిగిపోతున్నాయి, ఎక్కడ చూసినా వెల్ఫేర్ స్కీమ్స్ పెరిగిపోతున్నాయి. దీనివల్ల రెవెన్యూ ఎక్స్పెండిచర్ విపరీతంగా పెరిగిపోతుంది. పెన్షన్ 500 పెంచావంటే అది ఎంతో ఎక్కువ పెంపుకు కారణం అవుతుంది అనమాట. బడ్జెట్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుందండి. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది. క్యాపిటల్ అవుట్లే ఓకే 16,000 కోట్ల నుంచి తగ్గింది 2022-23లోకి. బట్ మంచిగా పెంచారు, 23,331 కోట్లు కేటాయించారు. అది ఖచ్చితంగా శుభ పరిణామం. బట్ పెరగాలి, ఇది మంచిగా పెరగాలండి. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగాలండి. అలాంటి పరిస్థితుల్లో ఒక స్టేట్ డెవలప్ అవుతున్నట్టు లెక్క. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత పెరిగితే స్టేట్ డెవలప్ అవుతున్నట్టు అర్థం కాదండి. ఓకే, అది ఎంత పెరిగినా వేస్ట్ అనమాట. వెల్ఫేర్ స్కీమ్స్ పెరిగిపోతున్నాయి, ప్రజలు మొద్దుబారిపోతున్నారని అర్థం అనమాట. ఓకే, అది ఏ పార్టీలకైనా ఎవరికైనా ఇదే వర్తిస్తుందండి. ఓకే, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మెల్లమెల్లగా తగ్గుతున్నాయి. 2,138 కోట్లు ఉంది, 1,573కి వచ్చింది. ఆ తర్వాత 731 కోట్లకు వచ్చింది. అదే చాలా వరకు తగ్గిపోయిందండి. ఓకే, సో ఇది క్యాపిటల్ అంటే ఎక్స్పెండిచర్ అండి. ఎక్స్పెండిచర్ విషయంకి వచ్చేటప్పటికి సో ఎక్స్పెండిచర్ తర్వాత అర్థమైంది కదా. ఎక్స్పెండిచర్ తర్వాత డెఫిసిట్ మీకు ఎలాగో తెలుసు. ఫిజికల్ డెఫిసిట్ ఎంత, రెవెన్యూ డెఫిసిట్ ఎంత. ఇంకా ఫిజికల్ డెఫిసిట్ క్లియర్ గా గుర్తుపెట్టుకోండి కావాలంటే 62,721 కోట్లు
ఫిజికల్ డెఫిసిట్ లో ఉంది, అంటే అంత బారోయింగ్ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్. సో మరి ఈ సంవత్సరమే 62,000 కోట్లు చేస్తే లాస్ట్ ఇయర్ అప్పు చేసి ఉంటారా? చేస్తారు కదా. ఆ లాస్ట్ ఇయర్ అప్పు చేసి ఉంటారా? చేస్తారు కదా. ప్రతి సంవత్సరం అప్పులు చేసుకుంటూ ఉంటే ఏమవుద్ది? ఓకే, దెర్ విల్ బి అన్ ఇంక్రీజ్ ఇన్ డెట్ అనమాట. డెట్ పెరిగిపోతుంటుంది. అదే లాస్ట్ వన్ డెట్ అండి, అప్పు అనమాట. డెట్ అండ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్స్, ఇంట్రెస్ట్ పేమెంట్స్ అండి. అప్పు తీసుకుంటాము, అప్పుకి ఇంట్రెస్ట్ ఖచ్చితంగా కట్టాల్సిందే. అదే డెట్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అండి. ఓకే, సో ఈ డెట్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ అసలు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఉన్న అప్ ఎంత అట్ ద ఎండ్ ఆఫ్ 2023-2024 ఇయర్ ఎండ్ అయ్యేటప్పటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పు 4,91,734 కోట్ల రూపాయలండి. 4,91,000 కోట్లు అంటే దగ్గర దగ్గర 5 లక్షల కోట్ల అప్పు ఉందండి. ఓకే, అండ్ ఇది 2022-23తో పోల్చుకుంటే ఎక్కువేనండి. 4,29,000 కోట్లు ఉండేదంట అప్పు. ఓకే, 2022-23 ఎండింగ్కి. సో 4,29,000 నుంచి 4,91,000 కోట్లు అయింది. అంటే ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోండి ఒకసారి. 29,91 అంటే డిఫరెన్స్ ఎంత అవుద్ది? దగ్గర దగ్గర 62 డిఫరెన్స్ అవుద్ది. 62,000 ఫిజికల్ డెఫిసిట్. క్లియర్ చేసుకోండి ఒకసారి. ఓకే, 62,000 కోట్లు చెప్పాను కదా. ఆ బడ్జెట్ అంటే ఇప్పుడు అప్పు ఎందుకు 4,91,000 కోట్లకి వెళ్ళింది అంటే 62,000 కోట్లు అప్పు తీసుకున్నాము. ఓకే, అంటే కొంత పే చేసి కూడా ఉంటాంలేండి, కొంత పే చేస్తాము. అందువల్ల అది యాక్యురేట్ గా మ్యాచ్ అవ్వదు, బట్ ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. చూడండి డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోండి. 29 + 62 అంటే ఎంత అవుతుంది? 91. సో అంటే ఈ అప్పు పెరగడానికి కారణం ఆ ఫిజికల్ డెఫిసిట్. అదే ఫిజికల్ డెఫిసిట్ లేకపోతే ఏమవుద్ది? అప్పు పెరగకుండా ఉండేదేమో కదా, కాన్స్టెంట్ గా ఉండేది. సో ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి వీటికే దారి తీస్తాయండి. ఓకే, సో ఇందులో మళ్ళీ వాటా ఉందండి. ఓకే, డైరెక్ట్ గా మీకు ఇన్ఫోగ్రాఫ్ రూపంలో చెప్పేస్తున్నాను, ఇంకెందుకు. ఓకే, ఇప్పుడు ఇందులో హైయెస్ట్ వాటా మనం చేసిన అప్పులో హైయెస్ట్ వాటా 4,91,000 కోట్లలో హైయెస్ట్ వాటా అంటే సింహ భాగం ఎవరిది అంటే మార్కెట్ నుంచి తీసుకున్న లోన్స్ అండి. మార్కెట్ లో రకరకాల బ్యాంకుల నుంచి వీటి నుంచి తీసుకున్న లోన్స్ 3,66,564 కోట్లండి. అంటే ఇది 75% టోటల్ లోన్స్ లో 75% మార్కెట్ లోన్స్, అంటే 3/4 అనమాట. 3/4. ఓకే, మిగతా 25% అనేది చాలా తక్కువ మాత్రమే మిగతా వాటిలో ఉన్నాయి. సో మిగతా అప్పు దేని నుంచి ఉంది? ఓకే, ఇంకొక అదర్స్ 12% ఉంది, అది వదిలేయండి. అదర్స్ వదిలేస్తే ఇంకా మేజర్ వాటాలు మనకి ఒక 6% వాటా ప్రావిడెంట్ ఫండ్కి ఉందండి. ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పి వీరందరూ కూడా డిపాజిట్ చేస్తున్నారు కదా, గవర్నమెంట్ తో డిపాజిట్ చేస్తున్నారు కదా. ప్రతి నెల మీకు పిఎఫ్ అమౌంట్ ఎంత కట్ అవుతుంది కదా. సో ఈ పిఎఫ్ అమౌంట్ కట్ అవుతుంది, సెంట్రల్ అది గవర్నమెంట్కి వెళ్తుంది, వాడుకుంటుంది. మళ్ళీ దాన్ని పే చేయాలి కదా ఖచ్చితంగా. మీరు రిటైర్ అయ్యేటప్పుడు ఆ అమౌంట్ అంతటిని కూడా మళ్ళీ పే చేయాలి కదా. సో ప్రావిడెంట్ ఫండ్, ఓకే, వీటి నుంచి తీసుకున్నప్పుడు దగ్గర దగ్గర 6% ఉందండి. 29,000 ఇదేనా? ఈ కలర్ ఇచ్చారా? ఓకే, ఏ కలర్ అయితే 6% కదా. 29,792 కోట్లండి. ఓకే, సో ఇంకొక మేజర్ వాటా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లోన్స్. సెంటర్ కూడా మనకి లోన్స్ ఇస్తుంది. సెంటరే వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకుంటది, బట్ సెంటర్ కూడా స్టేట్ కి ఇస్తుంది లోన్స్. ఈ లోన్స్ దగ్గర దగ్గర మనకి 28,138 కోట్లు ఉన్నాయి. దీనికంటే ఇవి తక్కువైనా ఓవరాల్ పర్సంటేజ్ లో ఇది కూడా 6% కింద, అంటే దగ్గర దగ్గర 6% వరకే వస్తుంది అనమాట. ఓకే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకున్న లోన్స్ అండి. ఇంకా స్మాల్ సేవింగ్స్ అకౌంట్స్ వీటి నుంచి ఉంటాయి కదా, ఆ స్మాల్ సేవింగ్ లోన్స్ ఇక 1% వరకు ఉన్నాయండి. 6,640 కోట్ల రూపాయలు అంట. 6,640 కోట్లు స్మాల్ సేవింగ్ లోన్స్ అండి. ఓకే, ఇవి 1% వరకు ఉన్నాయి. మిగతా ఇంకొక 12% వరకు ఉన్నాయి. మిగతా లోన్స్ అన్ని కూడా ఒక 12% వరకు ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఇది ఆంధ్రప్రదేశ్ డెట్ యొక్క కంపోజిషన్ అండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ డెట్ లో ఈ 4 ఇచ్చి ఇందులో ఏది మెజారిటీ వాటాని కలిగి ఉంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అప్పులో ఏది ఎక్కువ వాటా ఉంది అంటే మార్కెట్ లోన్స్. అన్నింటికంటే ఎక్కువ వాటా మార్కెట్ లోన్స్, తిరుగులేదు. ఇది ఇక్కడ విషయం. ఓకే, అలాగే మీరు చెప్పాను కదా డెట్ అండ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్స్ ఉన్నాయి కదా, మరి ఇంట్రెస్ట్ కట్టాలి కదా ప్రతి సంవత్సరం కూడా, గుర్తు పెట్టుకున్నా. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2023-24 సంవత్సరంలో ఓకే వాళ్ళు తీసుకున్న అప్పు ఎంత ఉంది? దగ్గర దగ్గర 4 లక్షల, అంతకుముందు ఎంత ఉండేది? 4,29,000 కోట్లు. అంటే ఇదంటే కొత్తగా వచ్చిన అప్పు పక్కన పెట్టేయండి. 4,29,000 కోట్లు అప్పు ఉండేది కదా. ఆ అప్పుని తీర్చడం కోసం పే చేసిన అమౌంట్ ఎంత అంటే, అప్పుని తీర్చడం కోసం పే చేసిన అమౌంట్ ఎంత అంటే 29,481 కోట్ల రూపాయలు అప్పుని పేమెంట్ చేసింది. మళ్ళీ
ఇంట్రెస్ట్ పేమెంట్ చేసినమాట. అంటే ఎంత వడ్డీ కడుతున్నారు చూడండి. సంవత్సరానికి 29,000 కోట్ల వడ్డీ అండి. అంటే 30,000 కోట్లు వడ్డీ. ఓకే, అంటే ఎంత ఎక్కువ చూడండి. అదే మనకి ఎంత బడ్డెన్ అండి. ఎందుకంటే మనం చేస్తున్న టోటల్ ఖర్చే దగ్గర 2,36,000 కోట్లు. అందులో 30,000 కోట్లు ఈ ఇంట్రెస్ట్ పేమెంట్స్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకేం మిగులుతుందండి మనకి? ఓకే, అంటే మొత్తం అంతా కూడా ఈ డెఫిసిట్ ఫైనాన్సింగ్ అనేది ఇలాగే కొంత నెగిటివిటీని చాలా ఎక్కువ ఉంటుంది. డెఫిసిట్ ఫైనాన్సింగ్ కొంతమంది ఎంకరేజ్ చేస్తారు, బట్ ఖచ్చితంగా దాని నెగిటివ్స్ అయితే ఎక్కువగానే ఉంటాయండి. ఓకే, అండ్ ఫైనల్ గా ఇప్పుడు 4,91,000 కోట్లు ఉంది కదండి అప్పు. ఓకే, ఈ అప్పు జీడిపిలో ఎంత వాటా? మనకి జీడిపి దగ్గర 8,21,000 కోట్లు అన్నామండి ఎట్ కాన్స్టెంట్ ప్రైస్ దగ్గర. అదే కరెంట్ ప్రైసెస్ అయితే మనకి దగ్గర 14.4 లక్షల కోట్లు అన్నామండి. కరెంట్ ప్రైసెస్ దగ్గర 14.4 లక్షల కోట్లు, కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర ఓకే 8.21 లక్షల కోట్లు అని చెప్పాం. సో ఈ జిఎస్టిపిలో ఇదే మనకి జిఎస్టిపి కదా. సో ఈ జిఎస్టిపిలో ఈ అప్పు యొక్క వాటా ఎంత పర్సంటేజ్? సార్ ఇప్పుడు మన దగ్గర 2 జిఎస్టిపిలు ఉన్నాయి కదా. ఏవి 2 జిఎస్టిపిలు అంటే, ఒకటి కాన్స్టెంట్ ప్రైస్ దగ్గర ఒక జిఎస్టిపి ఉంది, కరెంట్ ప్రైసెస్ దగ్గర జిఎస్టిపి ఉంది. ఓకే, అయితే అప్పుని ఏ ప్రైసెస్ లో పే చేస్తారండి? మీరు ఆలోచించండి. ఏ ప్రైసెస్ లో పే చేస్తారు? కరెంట్ ప్రైసెస్ లోనే కదా. ఇప్పుడు సార్ 2011-12లో ఇంత వాల్యూ ఉంది సార్ అని ఆ ప్రైస్ లో పే చేస్తాం. ఈ అప్పు అంతా కూడా ఎప్పుడు అప్పు అంటేనే కరెంట్ ప్రైసెస్. ఎప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న కొద్దీ అప్పు మారుతుంటుంది. మీకు తెలుసు కదా, ఇన్ఫ్లేషన్ ఇవన్నీ మారుతున్న కొద్దీ బ్యాంక్ రేట్లు పెరుగుతాయి. ఇంట్రెస్ట్ రేట్లు పెరగగానే మీరు కట్టే ఈఎంఐ కూడా పెరిగిపోతుందని చెప్పి మనం చదువుతాం ఎకానమీలో. ఓకే, సో ఇది ఖచ్చితంగా కరెంట్ ప్రైసెస్ లో, అంటే ఈ 14.4 లక్షల కోట్లు ఉంది కదా, దాని లోపల పర్సంటేజ్ గా మనం చూసుకుంటే దగ్గర 33.71% ఉంటుందండి. ఓకే, 4,91,000 కోట్లు అనేది 14 లక్షల కోట్లు అంటే కరెంట్ ప్రైసెస్ లో దగ్గర 33.71% ఉంటుందండి. 2022-23లో అది జిఎస్టిపిలో 32.6% ఉండేది అప్పుడు జిఎస్టిపిలో. ఓకే, సో అప్పుడు జిఎస్టిపి పెరిగింది, అట్ ద సేమ్ టైం అప్పు ఇంకా ఎక్కువగా పెరిగింది. అందుకే 33.71%కి వెళ్ళింది అనమాట. సో ఇది ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క అప్పు యొక్క పర్సంటేజ్. ఇది అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది నాన్న. ఓకే, ఆంధ్రప్రదేశ్ డెట్ కి జిఎస్టిపికి మధ్యలో రేషియో ఎంత అంటే 33.71%. లేకపోతే ఆంధ్రప్రదేశ్ అప్పు వాటా జిఎస్టిపిలో ఎంత శాతంగా ఉంది? 33.71%. లేకపోతే అప్పు యొక్క వాల్యూ, ఇలా ఏమైనా అడగొచ్చు. ఓకే, అడగకూడదని ఎక్కడ రూల్ లేదు కదా. సో ఇవన్నీ క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీనికి క్లియర్ గా రిటర్న్ నోట్స్ మళ్ళీ మీకు పీడిఎఫ్ యాప్ లో అందుబాటులో ఉంటుంది. ఓకే, సో దాన్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అది రిటర్న్ నోట్స్ అందుబాటులో ఉంటుంది. కొంతమంది కామెంట్స్ అడిగారు, సో రిటర్న్ నోట్స్ ఉంటుందా లేకపోతే అది ప్రింటెడ్ నోట్స్ అంటే, లేదండి, రిటర్న్ నోట్స్ చాలా డీటెయిల్ గా క్లియర్ గా ఉంటుంది. కాబట్టి మీకు ఒకసారి చూపిస్తే ఇలాగే ఉంటుంది, బట్ కొంచెం క్లియర్ గా డీటెయిల్ గా కొంచెం కలరింగ్ చేసి ఇవన్నీ చేసి ఉంటుంది, మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఓకే, యూ కెన్ చూసుకోవచ్చు, ఒకసారి మనకి చూసుకోవచ్చు, ఒకసారి ప్రివ్యూ చూసుకున్నా మీకు అర్థమవుద్ది. ఓకేనా? సో థ్యాంక్ యూ నాన్న, హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బై. ఇట్ ఈస్ ద కంప్లీషన్ ఆఫ్ చాప్టర్ 3. ఓకే, మనం నెక్స్ట్ సెషన్ లో చాప్టర్ 4లో కలుద్దామండి. ఓకే, సో హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బై.